సరిపోదు. అన్ని వాక్య భాగాలు గుర్తుంటాయి కదా. స్త్రీకి అందం ఉంటే సరిపోదు. సామెత భక్తుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, దైవభక్తి కలిగిన స్త్రీలను నడుచుకున్న మాదిరిగా మనం నడుచుకోవాలట. దైవభక్తి కలిగిన స్త్రీలు అందాన్ని బట్టి గర్వపడరు, తమకున్న దాన్ని బట్టి గర్వపడరు, తమకు కలిగిన దాన్ని బట్టి గర్వపడరు. ఏదైతే అనుసరిస్తున్నారో దానిని బట్టి అనుకువ కలిగి నడుచుకుంటారు. మనం మన జీవితాల్లో ప్రాముఖ్యంగా చెప్తున్నాను, స్త్రీలైనటువంటి వారి జీవితాల్లో కలిగి ఉండవలసినది, కుటుంబాన్ని కట్టుకోవాలంటే రూపం ఎంత ముఖ్యమో, సుందరతనం ఎంత ముఖ్యమో, అంతకంటే ప్రాముఖ్యమైనది అనుకువ కలిగినటువంటి జీవితం. ఇందాక దైవజనులు చెప్పారు కదా, అనుకువ కలిగిన జీవితం ఎవరికైతే ఉంటుందో ఆమె తన ఇంటిని చక్కగా కట్టుకుంటుందంట, తన ఇంటిని చక్కగా అమర్చుకుంటుందంట. అందం కోసం ప్రాకులాట పడద్దు, పై రూపం కోసం ప్రాకులాట పడద్దు. అందాన్ని ఆకర్షించి ఒక స్త్రీ పాపాన్ని తెచ్చిపెట్టింది. అందాన్ని ఆకర్షించుకొని ఒక పురుషుడు తన పవిత్రతను పోగొట్టుకున్నాడు కదండి. గుర్తున్నాయా? సంసోను దేన్ని బట్టి మోసపోయాడు? అందాన్ని బట్టే కదా. ఏమండి, అవ్వ ఏ విధమైనటువంటి దేని కారణం బట్టి దేవుడి ప్రపంచానికి శాపాన్ని తెచ్చిపెట్టింది? అందంగా ఉందనే బట్టే కదా. అందంగా ఉండడం తప్పు కాదు, కానీ ఆ అందము అనుకువతో ముడి చేయబడి ఉంటే చాలా గొప్పది.